బ్రాహ్మణ సోదర సోదరిమణులకు విజ్ఞప్తి. నేను ధర్మవరం పణికుమార్ శాస్త్రి అంటారు, పురోహితుడు మరియు అర్చకుడిని. నేను విశేషించి ఇక్కడ మన అన్నవర క్షేత్రానికి వచ్చినాము. పొద్దున్నే ఉదయం స్వామివారి యొక్క కార్యక్రమాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ముగించుకునేసి స్వామి సందర్శనాన్ని కూడా ముగించుకున్నాను. ముగించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మన బ్రాహ్మణ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రమునందు వచ్చినాము. ఇక్కడ మనకు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం భోజనాల కోసం ఎన్నెన్నో చోట్లకు పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఎందుకంటే సమయానికి భోజనం ఉండదు మనకి. ఎందుకంటే బయట ఎక్కడంటే అక్కడ తినలేము. కొన్ని ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులు పాల్పడుతుంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రమునందు ఉదయం 11:30 నుండి సాయంకాలం 4 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాడు. చాలా సంతోషము. అంతేకాకుండా విశేషించి ఈరోజు రాత్రి మేము ఇక్కడే నిలబడాలనుకున్నాము. అయినా కూడా వీళ్ళందరూ కూడా మాకు సహకరించి మా అందరికీ కూడా భోజనాలను కూడా, ఎందుకంటే మేము ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసుకోవడంతో మాకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినాడు. చాలా సంతోషము. ఎందుకంటే మనం అక్కడెక్కడ అగసాటు పడుకోకుండా మాకు వీళ్ళు తోడ్పాటు చేసినందుకు ఈ యొక్క నిత్యాన్నదాన సత్రం వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ విశేషించి మనం ఏదైనా సరే శుభకార్యాలు అంటే వివాహాది కార్యక్రమాలు కావచ్చు, లేదా ఉపనయనాది కార్యక్రమాలు కావచ్చు, మనం చేసుకోవాలనుకుంటే మనకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చేసుకోవడానికి కార్యక్రమం ఇంకా ప్రాంతాన్ని కూడా వీళ్ళే మనకి ఇస్తారు. అంతేకాకుండా మనం రూమ్స్ ఉండడానికి కూడా ఏసీ రూమ్లు కావాలనుకుంటే ఏసీ రూములు, లేదా నాన్ ఏసీ కావాలంటే కూడా అవి కూడా వీళ్ళు సదుపాయం చేస్తున్నారు. అంతేకాని ఇక్కడ మనకి 4 ఫ్లోర్లు ఉంటాయి. కింద భాగం నందు అన్నదాన సత్రము ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా 2వ సత్రం నందు విశేషించి ఈ యొక్క నృత్యము ఇవన్నీ కూడా ఆటలు ఇవన్నీ మొత్తం సంగీత సంబంధించి వ్యవహారాన్ని కూడా నిర్వర్తిస్తుంటారు. అదేవిధంగా పై భాగం నందు వేద పఠనము, ఎందుకంటే బ్రాహ్మణులందరూ కూడా వేదం నేర్పించడము దాని యొక్క విశేషముగా. ఎందుకంటే మనము క్షేత్రాల్లో అంటే వేదం ప్రధానం కాబట్టి ఆ బ్రాహ్మణుడికి వేదాన్ని వాళ్ళు ఉపదేశిస్తూ గురువుగారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వాహకులు బాగా శ్రద్ధాభక్తులతో, ఎందుకంటే ఏదో వచ్చినారులే చేసినాములే అని కాకోకుండా శ్రద్ధగా వీళ్ళ వరకు వీళ్ళు ముందడుగు నిలబడి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మనము కూడా మన వరకు మనము తోడ్పాటును అందించి బ్రాహ్మణులంతా కూడా ఈ అన్నవర క్షేత్రమే కాదు ప్రతి ఒక్క ప్రధాన క్షేత్రాలలో కూడా ఈ విధంగా అన్నదాన సత్రాలు ఏర్పాటయ్యి ఎవరికి కూడా మనం పోయిన చోట భోజనానికి ఇబ్బందులు పడుకోకుండా ప్రతి బ్రాహ్మణుడు కూడా ఉండడానికి మన యొక్క బ్రాహ్మణ సంఘాలు కూడా తోడ్పాటు అందించాలని చెప్పి ప్రత్యేకించి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం, వందనాలు.